సిరిసిల్ల జిల్లాలో గత 15 సంవత్సరాల నుంచి కార్మిక నాయకుడిగా పోరాటం చేస్తూ సిఐటియు జిల్లా నాయకులు, బీడీ కార్మిక నాయకులు మోరా ఆజం, కామారెడ్డి బీఎల్టీయు ఆఫీస్లో బీఎల్టీయు రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, ఎల్లయ్య ఆధ్వర్యంలో బీఏటీయులో చేరడం జరిగింది. అజింకి బీఎల్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు బీఎల్టీయు కండువా వేసి చేర్చుకోవడం జరిగింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోరా ఆజం కార్మికుల కోసం నిరంతరం పోరాట ఉద్యమాలు చేయడానికి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ బీఎల్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలు తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోరా ఆజం గత 10 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలోనూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలోని పనిచేసిన అనుభవం కలిగిన ఆజం బహుజన లెఫ్ట్ పార్టీ అనుబంధ బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య జెండా కిందికి బీడీ, పవర్లూమ్, ఇతర అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత శక్తిగా మార్చి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు గంగమణి తదితరులు పాల్గొన్నారు. నిరంతరము పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన బిఎల్పి పార్టీలో బిఎల్టీయు ట్రేడ్ యూనియన్లో చేరడం అనేది మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈయన చేరికని స్వాగతిస్తున్నాము. అజయ్ కుమారు చేరిక మూలంగా బహుజనవాదము సిరిసిల్ల జిల్లాలో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లాలో బలోపేతం కావడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే వాళ్ళ 20-25 ఏళ్ళుగా నిరంతరము రాజీలేని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మోరా అజయ్ కుమారు. కాబట్టి ఈ దేశంలో బహుజనుల యొక్క రాజ్యం రావాలన్నా, శ్రామిక వర్గ రాజ్యం రావాలన్నా అజయ్ కుమార్ యొక్క పోరాట అనుభవాలు, ఆయన యొక్క త్యాగాలు ఎంతో అవసరము. కాబట్టి ఆయన చేరిక మూలంగా ఎంతో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా అజయ్ కుమార్ కార్మికుల దగ్గరికి, కర్షకుల దగ్గరికి, ప్రజల దగ్గరికి వస్తే ఒక బహుజన లెఫ్ట్ పార్టీగా, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్గా ప్రజలు, కార్మికులు ఆదరించి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తుంది.